వరుస సెలవు దినాలు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి మెట్టు, అలిపిరి కాలినడక మార్గాల్లో పెద్ద ఎత్తున భక్తులు కొండపైకి తరలివస్తూ ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా కిలోమీటర్ మేర బయటే భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటలు పడుతూ ఉంది. రద్దీ కారణంగా గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. తాజాగా జీఎస్సీ టోల్ గేట్ సమీపంలో చిరుత సంచరించడాన్ని కొందరు గమనించారు. భయంతో పరుగులు పెట్టారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించగా చిరుత కోసం గాలిస్తూ ఉన్నారు. ఇటీవలే వీఐపీ భక్తులు ఉండే వసతి సముదాయం దగ్గర చిరుత సంచరించడం కలకలం రేపింది. దీంతో అప్పట్లో జూ అధికారులు కొన్ని చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. తాజాగా మళ్లీ టోల్ గేట్ వద్ద సంచరించడంతో భక్తుల్లో ఆందోళన పెరుగుతోంది. సాంకేతికత ద్వారా ప్రభుత్వ పథకాలు ఆధార్ను అనుసంధానం చేయడం వల్ల 36,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడమని అన్నారు కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. తిరుపతిలో ప్రైవేట్ హోటల్లో తెలుగు రాష్ట్రాల ఐటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 11 లక్షల బోగస్ ఆధార్ కార్డులు ఏరివేశామని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఏపీలో 5 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ను అనంతపురం, శ్రీ సిటీ, తిరుపతిలో 2 ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 1.49 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటి మట్టం 874.70 అడుగులకు చేరుకుంది. దీంతో 84,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తిని చేపట్టారు. పరిశోధనల్లో భారత ఇతర దేశాల కంటే కూడా వెనకబడి ఉందని చెప్పారు ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు. పరిశోధనలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆయన ఏడాదికేడాది బడ్జెట్లో కూడా కేటాయింపులు తగ్గిపోతున్నాయని నిరాశను వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గీతం ఫౌండేషన్ ఎన్యువల్ అవార్డును సిఎన్ఆర్ రావుకు అందజేశారు. యూనివర్సిటీ అధ్యక్షులు డాక్టర్ ఎంవీఎస్ మూర్తి అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల నగదును కూడా అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక డాల్డా కంపెనీలో భారీ చోరీ జరిగింది. ఖుర్షిద్ నగర్ పారిశ్రామిక వాడలో ఉన్న దర్శిత్ అగ్రోటెక్ కంపెనీలో దొంగలు షట్టర్ తాళాలను పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఫ్యాక్టరీకి సంబంధించిన 6 మోటార్లను దొంగలించారు. వీటి విలువ దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని యజమాని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. హైదరాబాద్ కోటిలో రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారం చేస్తున్న వారి దుకాణాలను పోలీసులు తొలగించడంతో వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. పొట్టకుటి కోసం చిరు వ్యాపారం చేస్తున్న తమపై పోలీసులు కక్ష సాధింపులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ సుల్తానా బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులు పోలీసు అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చారు. మెట్రో రైలు పనుల కారణంగా రోడ్డుపై ఉన్న ఫుట్పాత్లపై వ్యాపారాలు కొనసాగించడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగడం వల్లే చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించినట్లుగా పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఘనంగా జరిగింది. సర్వసేనాధిపతి విశ్వక్సేనుడుగా శ్రీవారు మాడవీధుల్లో ఊరేగారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లాలో కార్ డ్రైవింగ్ ఒకరు మృతికి కారణమైంది. కోడూరు మండలం ఉల్లిపాలెంలో డ్రైవింగ్ నేర్చుకుంటూ ముగ్గురిని కారుతో ఢీకొట్టింది మహిళ. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మొవ్వకి చెందిన మహిళ డ్రైవింగ్ ను నేర్చుకుంటూ పుష్కర స్నానానికని వచ్చిన భక్తుల్ని ఢీకొట్టింది. మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు మహిళ తరపు బంధువులు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో మధురానగర్ లో అరుదైన బ్రహ్మకమలం పూలు పూసాయి. ఇక్కడ నివాసం ఉంటున్న వెల్లంకి రాణి ఇంట్లో ఈ పూలు కనిపించాయి. శ్రీ మహావిష్ణువు నాభిలో పుట్టిన కమలంలోనే బ్రహ్మను పుట్టారని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ పూలను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా అక్కడికి వస్తూ ఉన్నారు.